థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు మా గ్రామస్తులు అంటే మా పట్టణ వాసులందరికీ కూడా ఉద్దేశించి ఒక మంచి సాంగ్ మీరు పాడండి. ఒక లైన్ డాన్స్ చేయడమే బెటర్ అంటారు. బెస్ట్. ఓకే ఓకే వన్ స్టెప్. ఓకే రెడీ. అయితే రేష్మా గారు పాట పాడాలి. పాట ఆట ఆట లేదు పాట పాట. ఓ పని చేయండి, మీ ఇద్దరు ఒక పక్క ఫైట్ చేసుకోండి, ఎవరు గెలిస్తే వాళ్ళది. ఇంకా అది ఎప్పుడు ఉండే తంతు. మీరు మాత్రం మంచి మంచి సాంగ్కి చిన్న పర్ఫార్మెన్స్ చేయాలి. అందరూ వచ్చేస్తే అందరూ వస్తే స్టేజ్ సరిపోదు, తర్వాత దుమ్ము లేస్తుంది, ఆ తర్వాత ఇంకేం మీరు చెప్పండి, ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. ఏరా నువ్వు చావాలి, నేను చావాలి, నీ వాళ్ళు చావాలి, లేదా నా వాళ్ళు చావాలి, అంతేకాని అమాయకమైన ప్రజలు కాదు. భాష మానిక్ భాష అంటే టెస్ట్ చేస్తున్నా మైక్ పనిచేస్తుందా లేదని. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇప్పుడు మేము అందరం కూడా మీలో అంటే మంచి సింగర్స్ అనుకునే వాళ్ళు ఎంత ఒకసారి చేయొద్దండి. మంచి అబ్బో ఈయన 2 చేతులు లేపడతాడు, పెద్ద సింగర్ ఆయనే. అన్న బాత్రూంలో పాడతా అన్నను అంతే కదా. ఓకే సరేనండి. అంటే మేము మంచి సింగర్సే అని అనుకుంటూ ఉంటారు, కానీ అవకాశం రాక బాధపడుతుంటారు. అలా చేయలేబట్టండి ఒకసారి. మీరు ఎంతమంది ఉన్నారో చూస్తా. పర్లేదు అంటే మామూలుగా పాడితే చాలు. ఏది మీ భర్తలు ఇంప్రెస్ చేయడానికి పాడినా, మీ భార్యను ఇంప్రెస్ చేయడానికి పాడినా, లేదా అలా కిటికీ దగ్గర పోయి పక్కలను చూసి పాడినా ఎవరైనా పర్లేదు, చేయలేబట్టండి. చెప్పండి, మీ ఆయన బాగా పాడతాడా మేడం? మిమ్మల్ని మీ ఆయన బాగా పాడతాడా? పాడతాడు, చిట్టి పాటలు బాగా పాడతాడు. అర్థమైంది. థ్యాంక్ యూ. ఇలాంటి వాళ్ళు కూడా ఉంటుంటారు. ఓకే, మన నిజ జీవితంలో పుట్టిన దగ్గర నుంచి వెళ్ళి చచ్చేంత వరకు ఒక్కొక్క పాటని డెడికేట్ చేస్తే ఏ ఏజ్ గ్రూప్లో ఏ పాటలు పాడుకుందామో మనందరం కూడా పాడుతూ ఉంటాం. నా గొంతు చాలా మంచి గొంతు, విన్నవాళ్ళు కోమాల్లో ఉన్నారు. నేను పాడొద్దు అనుకుంటే పాట చెప్తాను, దానికి గొంతు కలపండి అందరూ, ఆడవాళ్ళు మగవాళ్ళు. ఓకేనా? ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి. థ్యాంక్ యూ. అప్పుడే పుట్టిన బాబుకు మనం డెడికేట్ చేస్తున్న సాంగ్ అండి. అప్పుడే పుట్టాడు, నాతో పాటు గొంతు కలపండి, బాగుంటుంది, అందరూ ఎంజాయ్ చేద్దాం. లాలి 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 వటపత్ర సాయికి వరహాల లాలి రాజీవ నేత్రునికి రతనాల లాలి. ఇంత బాగుంటుంది నా గొంతు, అందుకే వద్దనుకుంటే మీరు అందరూ పాడచ్చు. వాడికి 3 సంవత్సరాలు అప్పుడు. చిన్ని తండ్రి నిన్ను చూడగా 1000 కళ్ళైనా సరిపోవురా, అన్ని కళ్ళు చూస్తుండగా నీకు జిస్టింకా తగిలేనురా. వాడి వయసు 12 సంవత్సరాలు. నాన్న సైకిల్ టైర్ తీసి ఆడుకుంటాడు. తూనీగా తూనీగా ఎందాక పరిగెడతావే రావే నా వంక, దూరంగా పోనీక. మీరు కూడా పాడితే చాలా బాగుంటుంది. నెక్స్ట్ వాడి వయసు 16 సంవత్సరాలు. నాకొక గర్ల్ ఫ్రెండ్ కావాలిరా, నాకొక గర్ల్ ఫ్రెండ్ కావాలిరా, 16 ప్రాయంలో నాకొక గర్ల్ ఫ్రెండ్ కావాలి. వాడి వయసు 20 సంవత్సరాలు. ఎక్కడ ఉన్నా పక్కనే నువ్వే ఉన్నట్టుంటుంది చెలి ఇదేం గారడి. వాడి వయసు 25 సంవత్సరాలు. నమ్మద్దు నమ్మద్దు ఆడవాళ్ళని నమ్మద్దు, నమ్మిలా బిచ్చగాళ్ళు కావద్దు. ఓకే, వాడి వయసు 32 సంవత్సరాలు. గాలి తిరుగుతాడు. ఎందుకు తిరుగుతాడో అర్థమైతే లేదు. వాళ్ళ నాన్న బతిలాడి, నాన్న రే లోకం మీద ఎందుకు అన్నవరా నీ కొడుకు నన్ను బాధపడతాను, పెళ్లి చేసుకోరని పెళ్లి చేశారండి. అప్పుడు వాళ్ళ భార్యను చూసి పాడుకుంటున్నాడు. ఎన్నెన్నో జన్మల బంధం నీది నాది,
ఎన్నటికీ వీడని మమతే నీది నాది. వాడి వయసు 42 సంవత్సరాలు. అన్ని అయిపోయినాయి. అంటే ప్రేమలు గొడవలు అన్ని భార్యాభర్తల మధ్యలో అలా డిస్కషన్స్ కూడా జరిగిపోయాయి. ఈకో తగ్గి అన్న, ఈకో వద్దు. 42 సంవత్సరాలకు కాఫీ దేవే అంటే అక్కడ ఉంది దాగు అంటది, షూ ఎక్కడ ఉన్నాయంటే వెతుక్కో అంటది, సెల్ ఎక్కడ ఉన్నది అంటే వెతుక్కో అంటది. అలాంటి సిచ్యువేషన్లో పాడుకుంటాడు. జగమంత కుటుంబం నాది, ఏకాకి జీవితం నాది, సంసార సాగరం నాదే, శూన్యం నాదే. అప్పుడు వాడు వయసు 60 సంవత్సరాలు. అన్నీ చూసిండు. చూడాల్సిన ప్రపంచంలో ఏం లేవు, బాధలు సంతోషాలు. ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరు ఊహించగలరు, విధి. వాడి వయసు 80 సంవత్సరాలు. రాలిపోయే పువ్వానికు రాగాలెందుకే, తోటమాలికి తోడులేరులే. వాడి వయసు 100 సంవత్సరాలు. వాడి వయసు చుక్కలోకెక్కినోడు చక్కనోడు, ఎప్పటికీ ఎవరికి చిక్కనోడు. ఇలా మన జీవితకాలాన్ని పాటలతో పాటు డెడికేట్ చేస్తూ ఆనందంగా హ్యాపీగా బ్రతకండి. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి, సరిపోతుంది. ఈ చప్పట్లు కొట్టడం వల్ల 2 ఉపయోగాలు మీ దగ్గరే ఉన్నాయండి. ఒకటి, మీ చుట్టుపక్కల దోమలు ఉండే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇరిటేషన్ ఉండదు, ఎక్కువసేపు ఎంజాయ్ చేస్తారు షోని. రెండోది, మీ చేతులు రఫ్గా తయారై మీ మాటలు వినకపోతే మీ భర్తలను బాగా కొట్టచ్చు ఇంటికి పోయినాక. అలాగే మీ భార్యలను కూడా మందలించడానికి పనికొస్తాయి. 2 ఉపయోగాలు మీకే ఉన్నాయి కదా. నేను ప్రపంచంలో కొన్ని వింతలు చూస్తూ ఉంటాను. ఇప్పుడు యాక్చువల్గా ఇదివరకు ఇలాంటి ఆర్టిస్టులు కానీ హీరోయిన్లు వచ్చినప్పుడు అందరూ గట్టిగా చప్పట్లు కొట్టేదండి, టిచ్కు అని. ఇప్పుడు అన్ని సెల్ ఫోన్లు వేస్తా ఉంటాయి. ఆయన కూడా తిత్తండి ఇప్పుడే వెనక తిరిగి కన్సోల్ వదిలిపెట్టి. ఎక్కడి పోయినా యాక్సిడెంట్ అయినాక కూడా అవునా కదా. ఇప్పుడే కొత్త డ్రెస్ కొన్నా, ఇంకో కొంతమంది ఉన్నారు పిచ్చోళ్ళు, కొత్త డ్రెస్ కొంటే కూడా ఇప్పుడే కొన్నా కొత్త డ్రెస్, డిజైన్ కొద్దిగా పెద్దగా ఉన్నది, ఏం చేయమంటారు, థ్యాంక్స్, కామెంట్స్. ఇలాంటి సిచ్యువేషన్లు చూస్తున్నామండి. ఈ సెల్ ఫోన్లు మాట్లాడేటప్పుడు ఒక్కొక్కరిది ఒక్కొక్క మ్యానరిజం ఉంటుంది. ఇప్పుడు మీ మ్యానరిజాలన్నీ మీ అందరి జీవితంలో మ్యానరిజాలన్నీ గుర్తుకొస్తాయి. చూడండి, ఒక్కొక్కడు ఫోన్ మాట్లాడుతుంటాడు, లేడీస్ మాట్లాడితే ఇలా మాట్లాడుతుంటారు, కింద ఇలా నల్లబోతే ఇక్కడ మాట్లాడదా, హలో ఏం చేస్తున్నావు, ఫోన్లో అన్నది అక్కడ కనపడుతుందా భయ్, ఇవి ఇక్కడ అంటాడు చిప్ప, అతే నేను గుడికి వెళ్తున్నాం, ఇక్కడ అంటూ ఉంటుంది, అతే నేను గుడికి వెళ్తున్నాం, వచ్చేటప్పుడు కొబ్బరికాయ పట్టుకరా, సాయిబాబా గుడికి ఆడ బయటనే ఉంటా, లోపలికి పోను వచ్చేదాకా. ఇలాంటి సిచ్యువేషన్లు ఉంటాయి. ఇంకొందరు ఉంటారండి, ఫోన్ వస్తుంటే మేనరిజం ఏదో ఒకటి, కాలు ఊగడమో చెయ్యి ఊగడమో తలకాయ ఊగడమో ఉంటుంది. మన దగ్గర నర్సన్న అయితే ఇలా ఉంటుంది, అలా ఎక్కడా అవునారా, సరే అయిపోగానే మళ్ళీ ఆగుతుంది, మళ్ళీ ఫోన్ వస్తుంది, అలా ఏం బ్రో అబ్బా అని. ఇంకొందరు ఉంటాడు ఫోన్ మాట్లాడేటప్పుడు వాళ్ళు ఏమేమో మాట్లాడుతుంటారు, నేనే కోపం ఎందుకు వస్తుందో అర్థం కాదు, ప్రతి ఒళ్ళ మీద కోపం, అలా నేనే ఏం చేస్తాను, ఇదే మీ నాన్న, ఇదే మా తమ్ముడా, ఇదే నీకు కూడా కావాలా పని, రా వస్తా అంటే వాళ్ళు పాపం వాళ్ళు ఇరిటేట్గా ఫీల్ అవుతుంటారంటే చూసే వాళ్ళకి వింతగా కనపడుతుంటుంది. ఇంకోరు ఉంటారండి, చెట్టు ఆకులు కొమ్మలు పీకేస్తుంటారు, ఏది కనపడతా అంటుంది, హలో అవునారా, జంక్షన్లు ఉన్నా, ఎక్కడ పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్నావా, లోపలి పోకపోయినా మామూలు మర్యాద చేసు, సరే అక్కడ తీసారు, ఫోన్ అయిపోయే వరకు చెట్టు ఉండదు, పరేషాన్ ఉంటారు. ఇంకోరు ఉంటారు గోడం గిల్లుతుంటారు, హలో ఎందుకు ఎప్పుడు అబ్బా అయ్యా ఉంటా మళ్ళీ చేయి ఉంటానా
తీసారుకు గోడకు ఒక హోలు, ఇటు నుంచి అటు చూడొచ్చు. ఇలాంటి సిచ్యువేషన్ అవునా కాదు? ఒకసారి నిజం అనుకుంటే ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి, లేకపోతే ముద్దులు పెట్టండి. ఆప్షన్స్ ఆర్ యువర్స్. ఓకేనండి, ఇలా నిజ జీవితంలో జరుగుతుంటే మీ ముందుకు ఒక స్కిట్ ద్వారా మళ్ళీ వస్తాను. యాంకర్ అనుకుంటుంటుంది వీడు సంధిస్తలేడు వీడు అనుకుంటుంది, మరి పొడుగు అమ్మాయి ఏం చేస్తాం వైదా. థ్యాంక్ యూ రవి, ఫ్రీ పబ్లిసిటీ. సో అయితే ఎస్టీవీ 2015 క్యాలెండర్ లాంచ్ చేయడానికి మేము అంటే మా టీం రెడీగా ఉన్నారు. మరి మీరు రెడీగా ఉన్నారా? ఏంటి వద్దా? కావాలా? ఏంటిది లడ్డు కావాలా బాబు? అయితే క్యాలెండర్ లాంచ్ చేసేద్దామా? ఓకే, మరి క్యాలెండర్ లాంచ్ చేయాలంటే నాలాంటి అంటే మళ్ళీ మీరు సీరియస్ అవుతారులే. మన గెస్ట్లు కూడా రెడీగా ఉన్నారు కదా, చీఫ్ గెస్ట్లు, స్పెషల్ గెస్ట్లు, క్యూట్ గెస్ట్. సో రేష్మా గారు మీరు మళ్ళీ స్టేజ్ మీదకి రావాలి. నాకు తెలుసు మీరు మీ పాదాలు కందిపోతాయని నడుస్తే. అసలే మీరు బియ్యలు కూడా ఏదైనా మాట్లాడుతున్నా మీద కేసు పడతారు. సార్ భరత్ రెడ్డి గారు, మై క్యూట్ డాక్టర్, స్వీట్ డాక్టర్ మీరు. ఎందుకంటే మీతో నాకు చాలా పని ఉంటుంది. ఫ్యూచర్లో ఎవరైనా కొట్టారంటే పళ్ళని ఊడిపోతే మీ దగ్గరికే నేను రావాలి. థ్యాంక్ యూ సార్. సార్ మీ ఇద్దరి చేత మా ఎస్టీవీ 2015 కేఎస్ఆర్ మహిళా కళాశాల వారి క్యాలెండర్ లాంచ్ చేయాలి, మీరు ఓపెన్ చేయాలి. లాంచ్ ఆఫ్ 2015 క్యాలెండర్ కేఎస్ఆర్ మహిళా కళాశాల. ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి అందరికీ చాలా థ్యాంక్స్. ముఖ్యంగా కేఎస్ఆర్ మహిళా కాలేజ్, డిగ్రీ కాలేజ్ సార్ రాలేదు, భరత్ రెడ్డి సార్ గారు అండ్ మన హీరోయిన్ రేష్మి గారు లాంచ్ చేస్తారు. లాంచ్ ఆఫ్ 2015 క్యాలెండర్ బై ఈ రోజుల్లో ద మోస్ట్ గ్లామరస్ రేష్మా గారు, భరత్ రెడ్డి గారు. ఈ కార్యక్రమానికి ముఖ్యంగా వజ్నేపల్లి శారద గారు మీరు కూడా రావాలండి. వజ్నేపల్లి శారద గారు మేడం. చప్పట్లు కొట్టాలి, దీనికి ఎలా సీరియస్గా చూడడం కాదు, తెలుసుకోవాలి కదా రాశి ఫలాలు, పంచాంగం అన్నీ ఎలా ఉంటాయో. థ్యాంక్ యూ సార్. లాంచ్ ఆఫ్ ఎస్టీవీ 2015 క్యాలెండర్. ఎస్టీవీ లోగో చాలా బాగుంది, చాలా డిఫరెంట్గా ఉంది. అండ్ ఇక్కడ ఉంది లోకల్ టాలెంట్ అని ఒక ప్రోగ్రామ్. అంటే లోకల్లో టాలెంట్ ఉన్న వాళ్ళు చాలామంది ఉంటారు మనలో, సో వాళ్ళని గుర్తించే ఒక ప్రోగ్రామ్ అనమాట. సో ఇది మంచి అందరిలో అంటే మనకి తెలియదు మనలో ఎవరెవరు టాలెంటెడ్ ఉన్నారో, సో వాళ్ళ కోసం ప్రత్యేకంగా ఒక ప్రోగ్రామ్ అనేది చాలా బాగుంది. సో ఇది చాలా అభినందించదగ్గ విషయం. సో గట్టిగా ఎస్టీవీకి క్లాప్స్. అండ్ ఎస్టీవీ మంచి నంబర్ 1 ఛానల్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. అవును మీరు లా కదా, సో ఈ టైంలో ఈ 2015 లా ఎందుకు అంటే మనం ప్రతి మాటలో లా ఉంటుంది కదా, ఎలా అలా ఇలా. సో చెప్పండి మరి, ఇప్పుడు ఈ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్లో అనుకోకుండా ఏమైనా ఈవ్ టీసింగ్ అని ఏమైనా జరిగిందనుకో, అప్పుడు ఏం చేయాలి? అదే సంథింగ్ లైక్ ఈవ్ టీసింగ్ స్పెషల్లీ ఆన్ న్యూ ఇయర్ డే అలాగా. మీలాంటి అమ్మాయిలు చూస్తే రవి లాంటి అబ్బాయిలు సైలెంట్గా ఉంటారా? ఊరుకోరు, ఏదోటి అంటారు. ఇప్పుడు ఆ రోజులు పోయాయి. అమ్మాయి మనమే గొప్ప కాదు, అమ్మాయిలు కూడా కొంచెం అమ్మాయిలతో జాగ్రత్తగా ఉండాలి అని ఉంది. ఇప్పుడు అలాంటి జనరేషన్ నడుస్తుంది. సో ఆ టీజింగ్ చేసే ఛాన్స్ అమ్మాయిలు అయితే ఇవ్వరు అనుకుంటున్నాను. నాకు తెలిసి అంత సీన్ లేదు.
అంత సీన్ లేదంటారా? మీరు మాత్రం ఇలా నవ్వుతూ అందరినీ పడేస్తారు. 2015 రాబోయేది, సో అంత సీన్ లేదు. థ్యాంక్ యూ. సీరియస్గా అన్ని మాటలు అంటే మంచి నోట్లు కలిస్తే మనం అనుకున్నది నిజం అవుతుంది అంటారు. థ్యాంక్ యూ, చాలా బాగా చెప్పారు. దవాఖానా, తనూష పిల్లల దవాఖానా క్యాలెండర్ని లాంచ్ చేయడానికి జాన్సన్ సార్ యాక్చువల్లీ వచ్చేవాళ్ళు కానీ లేరు. ఆయన ప్లేస్లో రుద్రప్రకాష్ సార్, మీరు ఎక్కడున్నా ఒకసారి స్టేజ్ మీదకి రండి. రుద్రప్రకాష్ సార్, అలానే రచరవి, లాంచ్ ఆఫ్ తనూష పిల్లల దవాఖానా. ప్రకాష్ అంకుల్ మీరు రావాలి సార్. అబ్బాయిలు ఎంతమంది ఉన్నారు బాయ్ ఇక్కడ? మీ చేతులు చప్పట్లు పట్టులు బాయ్, చేతులు లేకపోతే ఈ టీచర్లకు ఈ ఆన్సర్ ఎవరికి తెలుసు? ఈ ఆన్సర్ తెలుసు. బాగా బడిపోయినట్టున్నది, మీరు బడిపోయిన కానీ కాలేజీ పోనట్టున్నది. ఈవినింగ్ ఎందుకు చేయం బాయ్ ఇంత టైట్ జీన్స్? అరే అంటే నేను అంటాను అభిప్రాయం. సరే మీరు కూడా ఫుల్ సైజు ఆగు. అదిగో అక్కడ మధ్యలో మా మమ్మీ చూస్తుంది, దొరికిందే సందన్ నువ్వు పట్టుకోవడానికి రెడీగా ఉన్నా అని చెప్పి ఇచ్చి ఆవిడ అదే అనుకుంటుంది. అలా కాదు బాయ్, రవణయ్య అలా పట్టుకోకన్నయ్య. హలో ఏంది? సరే వచ్చి మీరు క్యాలెండర్ లాంచ్ చేయాలి. ఓకే థ్యాంక్ యూ. ఊరికే అంత కామెడీకి ఒకసారి గట్టిగా చప్పట్లు కొడితే మంచి పాయింట్ సెట్ బాయ్. హలో టీచింగ్ చేస్తా. నర్సంపేట పట్టణ పద్మశాలి సంఘం అధ్యక్షులైనటువంటి రుద్రప్రకాష్ సార్ ఉన్నారు. అలాగే మా నాన్నగారు పెండెం ఆనంద్ గారు, మా నాన్నగారిని కూడా వేదికపైకి పిలుస్తున్నారు. అలాగే మా అన్నయ్య పెండెం రామానంద్, మా విజయాన్న పెండెం విజయానంద్, పెండెం రామానంద్ ఇద్దరిని రావాల్సిందిగా కోరుతున్నాం. నిజంగా ఫస్ట్ నుంచి నాకేదన్నా కొంచెం ఛానల్ విషయంలో కానీ ఏ విషయంలో కానీ ఇంత కొంచెం ఏదైనా జరిగినా మా విజయాన్ననే నాకన్నా ఎక్కువ రియాక్ట్ అవుతాడు. అసలు వాళ్ళు లేకుంటే అసలు మా ఛానల్ లోపల నేను ఇంతవరకు ఇంత దూరం ఉండేటోని కాదు. ఓకే, మా నాన్నగారు, మా పెద్దన్నయ్య, అఫీషియల్ పార్ట్నర్ మా ఛానల్కి. ప్రియా ఓకే, తనుష పిల్లలతో ఒక జాన్సన్ సార్ లేరు. జాన్సన్ సార్ మీరు లేకున్నా కూడా మీ క్యాలెండర్ లాంచ్ అవుతుంది. ఓం ప్రకాష్ అంకుల్ మీరు కూడా ఉండాలి. ఈ క్యాలెండర్ను మనందరి సమక్షంలో 2015 ఇది మంచి టైం రావాలి, యాంకర్గా ఇంకా ఎదగాలి అని కోరుకుంటూ మేము మనస్ఫూర్తి అందరం కలిసి ఆమెకు హ్యాండ్ ఓవర్ చేద్దాం. పట్టండి. మన లీడర్ ప్రోగ్రామ్ ఇక్కడ మన లీడర్ కార్యక్రమం చేసినటువంటి ఎంతోమంది సర్పంచ్లు ఉన్నారు, ఎంతోమంది ఎంపీటీసీలు జెడ్పీటీసీలు వీళ్ళందరూ ఉన్నారు. నిజంగా వాళ్ళందరికీ పేరు పేరున థ్యాంక్స్. అండ్ యాక్చువల్గా ఈ మన లీడర్ గురించి కాన్సెప్ట్ నేను ముందే విన్నానండి. ఒక ఛానల్లో మన సిటీ పరిధిలో ఉన్న కార్పొరేటర్స్ కావచ్చు, సర్పంచ్లు కావచ్చు, ఎమ్మెల్యేలు మాత్రమే ఇంటర్వ్యూ చేస్తారు. కానీ ఈ ఎస్టీవీ ద్వారా ప్రతిరోజు 7:30కి చుట్టుపక్కల ఉన్న సర్పంచ్లను కానీ చుట్టుపక్కల ఉన్న మంత్రులను కానీ అలాగే వార్డు మెంబర్స్ కానీ అంటే ఎవరైనా నాయకులను మరి ఇంటర్వ్యూ తీసుకోవడం జరుగుతుంది. ఇది ఖచ్చితంగా చూడండి, మంచి ప్రోగ్రామ్ అవుతుంది. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి. ఇలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్న ఎస్టీవీకి థ్యాంక్ యూ వెరీ మచ్.